అసలు ఎందుకు అనన్య నీకు యాక్టింగ్ అంటే ఎందుకు ఇంట్రెస్ట్? చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ ఉందా? యూజువల్లీ తెలుగు అమ్మాయిలు ఇండస్ట్రీలోకి వస్తున్నారన్న ఏదైనా చేస్తున్నారన్న కూడా పేరెంట్స్ అంతా యాక్సెప్ట్ చేయరు కదా. ఎందుకు యాక్టింగ్ అంటే అంత ఇంట్రెస్ట్? ఏ రకంగా వచ్చారు అసలు మీరు? ఎందుకో నాకు తెలీదు అంతే. ఐ థింక్ సమ్ కాస్మిక్ రీజన్ దట్ నాకు యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్. నేను 15-16 ఉన్నప్పుడు ఫస్ట్ టైం స్టార్ట్ అయింది అండ్ మా ఇంట్లో ఒప్పుకోలేదు. డెఫినెట్లీ దే సెడ్ లేదు నువ్వు చదువుకో, నార్మల్ జాబ్ చెయ్యి అని. సో నేను ఫస్ట్ ఆడిషన్స్ ఇచ్చినప్పుడు సెలెక్ట్ అయినప్పుడు కూడా నన్ను వెళ్ళనివ్వలేదు. బట్ తర్వాత కోవిడ్ టైంలో నేను తెలియకుండా సీక్రెట్గా ఆడిషన్స్ ఇచ్చి అల్టిమేటం ఇచ్చాను ఇంట్లో, నేను చేస్తున్నా మీరు వస్తారా నేను వెళ్ళిపోమంటారా అని. అప్పుడు కొంచెం సపోర్ట్ చేశారు. ఇప్పుడు దే ఆర్ వెరీ హ్యాపీ. ఫస్ట్ టైం యాక్టింగ్ కోసం ఎస్పెషల్లీ కెమెరా ముందు నుంచున్నప్పుడు ఏమనిపించింది? ఆ ఫ్రేమ్స్లో మిమ్మల్ని చూసుకున్నప్పుడు, మీరు చేసిన ఒక సీన్ చూసుకున్నప్పుడు ఏమనిపించింది అసలు? నేను ఫస్ట్ టైం కెమెరా ముందు నిల్చున్న దానికంటే ముందు థియేటర్ చేశాను. సో కెమెరా ముందు యాక్టింగ్ చేయడం నాకు అంత డిఫరెంట్గా అనిపించలేదు. బట్ ఫస్ట్ టైం నేను కాలేజ్లో థియేటర్ చేసి ఫస్ట్ టైం స్టేజ్ ఎక్కినప్పుడు నాకు ఒక చాలా చిన్న ఆపర్చునిటీ వచ్చింది. నాకు ఒకటే లైన్ ఉండే చెప్పేది ఆ కాలేజ్ ప్లేలో, కానీ నేను 30 పీపుల్ని పిలిచాను ఆ ఒక్క లైన్ చెప్పడానికి. ఆ ఒక్క లైన్ వినండి నేను ఒక్క లైన్ చెప్తున్నా అని. సో ఇట్ వాజ్ అ సర్రియల్ ఎక్స్పీరియన్స్. నేను ఆ స్టేజ్ ఎక్కి ఆ పర్ఫార్మెన్స్ ఇచ్చిన తర్వాత నేను ఫిక్స్ అయిపోయాను దట్ లైఫ్ లాంగ్ నాకు ఇక్కడే ఉండాలని ఉంది, నాకు ఇదే చేయాలి, ఇక్కడే చచ్చిపోవాలని ఉంది అని. సో అక్కడ నుంచి కెమెరాకి రావడం వాజ్ నాట్ అ బిగ్ షిఫ్ట్. సో యూజువల్లీ ఇండస్ట్రీలో తెలుగు అమ్మాయిలు చాలా తక్కువ. మీరు ఆల్రెడీ ఫేస్ చేసే ఉంటారు ఈ క్వశ్చన్ కూడాను. కానీ డేర్ ఎట్లా చేశారు ఇండస్ట్రీలోకి రావాలి, ఇండస్ట్రీలో ఉండాలి అంటే? మీరు దీంట్లో స్టెబుల్గా ఉండగలను అనే నమ్మకం ఎట్లా వచ్చింది మీకు? అసలు అంత ధైర్యం ఏంటి? ఇష్టం అండి, ప్రేమ, పిచ్చి యాక్టింగ్ అంటే. స్టెబిలిటీ డెఫినెట్లీ తక్కువే ఉంటుంది. ఇది అంత స్టేబుల్ బిజినెస్ కాదు, స్టేబుల్ ఎంప్లాయ్మెంట్ కాదు. బట్ ఆ ప్యాషన్ ఉంది కాబట్టి చేస్తూ వెళ్ళాలి. అండ్ తెలుగు అమ్మాయిలు రారు, ఒక బయస్ ఉంది. బట్ ఆ బయస్ ఉందని మనం వెనక్కి వెళ్ళిపోతే అసలు ఇంకా ఎవరు రారు కదా. సో వీ హ్యావ్ టు టేక్ అ స్టెప్ ఫార్వర్డ్. మనం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీని అమ్మాయిలకి ఒక సేఫ్ స్పేస్ తయారు చేయాలి. ఇంకా ఎక్కువ మంది రావాలి, ఇంకా ఎక్కువ కథలు చెప్పాలి. దట్స్ ది గోల్. అండ్ ఈవెన్ మేము కూడా అదే కోరుకుంటాం అనన్య, తెలుగు అమ్మాయిలు రావాలి, తెలుగు వాళ్ళు, మన అమ్మాయిలు, మన చుట్టూ ఉన్న వాళ్ళు ఎక్కువ కనిపించాలని. కానీ ప్రాబ్లం ఎక్కడుంది? యూజువల్లీ క్రిటిక్స్ ఏమంటారంటే తెలుగు వాళ్ళని తీసుకోరు అంటారు. కొంతమంది తెలుగు వాళ్ళు ఎక్కువ యాప్ట్ అవ్వట్లేదు ఈ స్టోరీస్కి, అంటే కొన్నింటికి ఒప్పుకోరు అని చెప్పి ఇండస్ట్రీ నుంచి వినిపించటం. అసలు మీ ఒపీనియన్ ఏంటి? ఎందుకు తెలుగు అమ్మాయిలు ఎక్కువగా కూడా మూవీస్లో కనిపించట్లేదు? ఐ థింక్ నా ఒపీనియన్లో దేర్ ఆర్ 2 రీజన్స్ అండి. వన్ ఇస్ ఫ్రమ్ అన్ ఆడియన్స్ పర్స్పెక్టివ్. ఫర్ సమ్ రీజన్ యాజ్ అన్ ఆడియన్స్ మనం తెలుగు అమ్మాయిల్ని ఎంకరేజ్ చేయం. మనకి బయట నుంచి వచ్చిన అమ్మాయిలు, ఐఎమ్ నాట్ జస్ట్ సేయింగ్ హిందీ అమ్మాయిలు ఆర్ సమ్వన్, మనం మలయాళం వాళ్ళని ఎక్కువ ఎంకరేజ్ చేస్తాం, తమిళ్ వాళ్ళని. మనకి వీ లైక్ సంథింగ్ అబౌట్ గర్ల్స్ ఫ్రమ్ అదర్ స్టేట్స్ అండ్ అదర్ లాంగ్వేజెస్. సో అది కొంచెం చేంజ్ అవ్వాలి ఐ ఫీల్. అండ్ ఇంకొక రీజన్ ఇస్, అండ్ నేను ఇది యాక్చువల్లీ ఒక ప్రొడ్యూసర్ మాట్లాడుతుంటే విన్నాను, దట్ నేను ఒక ఆడిషన్ ఇస్తుంటే పక్కన వేరే ఆడిషన్ అవుతుండే వేరే పెద్ద మూవీకి. ఒక అమ్మాయి ప్రొఫైల్ వచ్చింది అండ్ వాళ్ళు చెప్తుండే తిను తెలుగు అమ్మాయి అంటే, తెలుగు అమ్మాయి వద్దు, వాళ్ళు మళ్ళీ ఆ బట్టలు వేసుకోను, ఆ సీన్లు చేయను అంటారు అని ఆ ప్రొడ్యూసర్ ఆ అమ్మాయిని వద్దన్నారు. సో దట్ ఈస్ ఆల్సో అ రీజన్. ఎందుకంటే కొంచెం గ్లామరస్ రోల్స్ ఉన్నప్పుడు తెలుగు అమ్మాయిలు ఎక్కువ ఒప్పుకోరు. బికాజ్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఒప్పుకోరు బికాజ్ దే ఆర్ మోర్ గ్రౌండెడ్ పీపుల్ ఐ ఫీల్ లైక్. సో ఆ లైన్స్ అన్ని కొంచెం ఆ బౌండరీస్ ఎక్స్పాండ్ అవుతే ఎక్కువ తెలుగు అమ్మాయిలు. సో అలాంటివి విన్నప్పుడు మీకు ఏమనిపించింది? ఎందుకంటే కేవలం అమ్మాయిల్ని గ్లామరస్ రోల్స్ మాత్రమే పరిమితం చేస్తున్నారా, గ్లామరస్ గా మాత్రమే చూస్తున్నారా అని ఏమైనా అనిపించిందా? డెఫినెట్లీ. అండ్ చాలా సినిమాల్లో ఇప్పటికి కూడా అదే జరుగుతుంది. దట్ మనం ఈ జనరేషన్లో కూడా ఓన్లీ గ్లామర్కి అమ్మాయిల్ని పెట్టిన సినిమాలు చాలా చూసాం. ఇట్స్ వెరీ అన్ఫార్చునేట్. అలా జరగకూడదు. స్టోరీకి పెట్టాలి, క్యారెక్టర్కి డెప్త్ ఉండాలి. గ్లామర్ ఉండొద్దు అనట్లేదు, బట్ దెర్ నీడ్స్ టు బీ అ రీజన్ ఫర్ ద గ్లామర్. దెర్ నీడ్స్ టు బీ ఒక డెఫినేషన్ ఆఫ్ ఇందుకు ఉంది ఈ కథలో ఈ అమ్మాయిలా అని. సో అది కొంచెం మిస్ అవుతుంది మన ఇండస్ట్రీలో. ఓకే, ఇప్పుడు దాకా మీరు చేసినటువంటి వెబ్ సిరీసెస్ కానీ మూవీ కావచ్చు, వీటిలో బిహైండ్ ద సీన్స్ మీకు బాగా ఫన్నీగా అనిపించింది కానీ, లేదంటే నచ్చినటువంటి ఇన్సిడెంట్ కానీ ఏదైనా ఉందా? ఫన్నీగా అనిపించింది, ఇప్పుడు అబ్జెక్షన్ మై లార్డ్లో ఒక ఫన్నీ ఇన్సిడెంట్ జరిగింది. మేము ఇది చాలా టైట్ టైమ్ లైన్స్లో షూట్ చేసాం. మేము మొత్తం 19 డేస్లో ర్యాపప్ చేసాం. సో ఒక పర్టిక్యులర్ డే నైట్ 2 o'clock అవుతుండే. సో డైరెక్టర్ డిఓపి, నేను శ్రీకాంత్ సార్ ఉండే, అండ్ డైరెక్టర్ డిఓపి వచ్చి మనం ఈరోజు ర్యాప్ చేసి రేపు ఒక్కరోజు ఎక్స్ట్రా వర్క్ చేద్దామన్నారు. బట్ యాక్చువల్లీ నెక్స్ట్ డే రెస్ట్ తీసుకోవాల్సి ఉండే. సో నేను శ్రీకాంత్ సార్ అన్నాము, లేదు ఇవాళే పుష్ చేసి ఫినిష్ చేసేసి రేపు రెస్ట్ తీసుకుందాం అన్నాము.
2 hours అనుకున్నాం, 1 hour అనుకున్నాం. ఓకే. నెక్స్ట్ డే 7 వరకు వెళ్ళింది షూట్. సో మార్నింగ్ 6 o'clockకి నేను శ్రీకాంత్ సార్ ఒకరి ముఖాలు ఒకరు చూసుకొని అరే వాళ్ళు ఛాన్స్ ఇచ్చినప్పుడు వెళ్ళిపోవాల్సింది, ఇప్పుడు ఇరుక్కుపోయాం అనుకున్నాం. ఓకే. సో దట్ వాస్ అ వెరీ వెరీ ఫనీ ఇన్సిడెంట్.